Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 స్థిర ఆదాయ పెట్టుబడిదారులకు ఊరటనిచ్చే చర్యగా బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. ఈ సవరించిన రేట్లు మే 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. కంపెనీ గరిష్టంగా 45 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను పెంచడంతో దీర్ఘకాలిక పెట్టుబడులపై ఆసక్తి ఉన్న వారికి ఇది ఆకర్షణీయమైన అవకాశంగా మారింది. కొత్త మార్పుల ప్రకారం 31 నుండి 60 నెలల కాల పరిమితిలో అత్యధిక ప్రయోజనం కనిపిస్తోంది. సాధారణ పెట్టుబడిదారులకు వడ్డీ రేటు 6.95% నుండి 7.4% పెరిగింది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు ఇది 7.3% నుండి 7.75% పెరిగి మరింత అధిక రాబడిని అందిస్తోంది. దీర్ఘకాలిక డిపాజిట్లపై ఈ పెరుగుదల స్పష్టంగా కనిపించడం పెట్టుబడిదారులు ఎక్కువ కాలం నిధులను కొనసాగించేలా ప్రోత్సహించే వ్యూహంగా భావిస్తున్నారు. మధ్యకాలిక విభాగాల్లో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 15 నుండి 23 నెలల కాలాన్ని 18 నుంచి 30 నెలలుగా విస్తరించడంతో పాటు వడ్డీ రేటు 6.75% నుండి 6.85% పెరిగింది. 12 నుండి 14 నెలల కాల పరిమితి మాత్రం 6.6% వద్ద యథాతథంగా కొనసాగుతోంది. సీనియర్ సిటిజన్లకు కూడా మధ్యకాలిక రేట్లలో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే ఎన్బిఎఫ్సిలలో వచ్చే ఈ తరహా వడ్డీ రేట్ల పెంపులు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం వడ్డీ రేట్ల భవిష్యత్తు దిశపై అనిశ్చితి ఉన్న నేపథ్యంలో స్థిరమైన రాబడిని కోరుకునే పెట్టుబడిదారులకు ఇది మంచి అవకాశంగా మారవచ్చు. మొత్తంగా బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తీసుకున్న ఈ నిర్ణయం దీర్ఘకాలిక స్థిర ఆదాయ పెట్టుబడులను ప్రోత్సహించేలా ఉంది. మార్కెట్లో రిస్క్ తీసుకోకుండా స్థిర రాబడి కోరుకునే సంప్రదాయ పెట్టుబడిదారులకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా నిలవనుంది.